ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తామండి మనము. మెయిన్లీ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇప్పుడు ఫర్ సపోజ్ యూ టేక్ మెన్, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, మేల్ బ్రెస్ట్, ఇది మనకి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్గా ఉంది ఇప్పుడు. అది ఇన్ మెన్ లైపోసక్షన్స్. ఈ లైపోసక్షన్స్ కూడా అందరికీ చేయకూడదండి. నాట్ ఎవ్రీ వన్ ఇస్ అ క్యాండిడేట్ ఫర్ లైపోసక్షన్. ఎక్కువగా అధిక బరువు ఉన్న వాళ్ళని ఇలా ప్రెసిషన్ మెడిసిన్తో అసలు వాళ్ళ జీనోమిక్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం తింటున్నారు రోజు, న్యూట్రిఫిట్, ఇవన్నీ ప్యానెల్స్ అన్ని రన్ చేసి వీ వాంట్ టు సీ అండ్ హెల్ప్ దెమ్ నాట్ ఓన్లీ విత్ ద సర్జరీ, ఈవెన్ అరౌండ్ ది సర్జరీ ఆల్సో, లైక్ విత్ ప్రెసిషన్ మెడిసిన్ అండ్ న్యూట్రిషన్, వీటన్నిటితో పాటు విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ద సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ లైపోసక్షన్ అనేది కూడా ఓన్లీ కొంతవరకే రెసిస్టెంట్ ఫ్యాట్, ఏదైతే ఈ ఎక్సర్సైజెస్ డైట్ ద్వారా అన్ని చేసిన తర్వాత ఏదైతే మిగిలిపోతుందో అదొక్కటే వీ విల్ టేక్ కేర్. సో వీ వాంట్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఇప్పుడు మేము పేషెంట్స్కి మీరు ఇంత అధిక బరువుగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవద్దు, కొంచెం తగ్గి మీరు ఈజీ ఫ్యాట్ని తగ్గి రెసిస్టెంట్ ఫ్యాట్కి మా కోసం రండి అని చెప్తుంటే నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ టు మేక్ దట్ పాత్ ఈజియర్ బై దిస్. అండ్ ఫీమేల్ సర్జరీస్కి వచ్చేసరికి ఫీమేల్స్లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ మేబీ లైపోసక్షన్స్ కానీ, అధికంగా బ్రెస్ట్ ఇష్యూ ఉండడం కానీ, అండ్ పోస్ట్ మామీ మేక్ ఓవర్స్, డబల్ చిన్, ఇలా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ. పోస్ట్ సర్జరీ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ and what kind of surgeries we are doing. Usually liposuction, we tell them the first 10 kgs if you gain weight, usually in the area whatever have been liposucked, it doesn't come. But it is more than 10 kgs, it comes. So that is the reason they have to have a very good lifestyle also. The surgeries is not the ultimate thing. Along with the surgeries, we have to have this kind of nutrition stuff and all to be maintained. So we do online consultations, but as you know, online it's not difficult, it's difficult to assess the patient's mentality. And at Unique we also have psychologists on board. కొంతమంది చిన్న ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, కానీ దట్ విల్ బీ ట్రబ్లింగ్ దెమ్ ఇంటర్నల్లీ. వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోవచ్చు. మెన్ విత్ మెయిల్ బ్రెస్ట్ కానీ, ఇప్పుడు ఫీమేల్స్ కానీ, బొద్దుగా ఉన్న వాళ్ళంతా ఆ సైకలాజికల్ కాంపోనెంట్ని కూడా మనం ట్రీట్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద సర్జరీ ఆర్ ద న్యూట్రిషన్ అండ్ ఆల్. మనకి సైకాలజిస్టులు కూడా ఉంటారు. ఎవరు సర్జికల్ క్యాండిడేట్ సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమంది దే డోంట్ రివర్ట్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సైకలాజికల్ ఇన్సల్ట్ ఇన్ ద చైల్డ్హుడ్. సో అవి కూడా వీ ట్రీట్ విత్ వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ physician, plastic surgeon, psychologist, nutritionists here. So if a patient walks in, what he wants, what he needs, and what actually have to be done, that is also more important. కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకా నేను సన్నగా అవ్వాలి అని చెప్పి దిస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో ఈ బుల్లింగ్ అనేది కూడా వీ వాంటెడ్ టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ where people should respect, and every person is unique. Why we have named it as unique is every person is unique in their talents, in their beauty. Let's not chase to become others. At the same time, if someone is suffering with some functional disorders, ఇప్పుడు కొంచెం male breast కానీ, hair కానీ, we are always there to support you. Women ki after post pregnancies and all, they have different kinds of issues. So maybe hormonal issues కావచ్చు, weight gain issues కావచ్చు, అవన్నీ కూడా we want to treat it as holistically. Wherever procedures are required, we wanted to do a procedure. Where procedures are not required, we wanted to help them to regain back their previous bodies with diet and exercise and stuff. Hello everyone, I am Dr. Samita Tulla, internal medicine physician and diabetologist. I have been practicing since 12 years now, and I have noticed that conventional medicine is the best approach for any acute treatment. But when coming to chronic diseases, I have noticed there is some missing element which we were not taught enough in our medical schools, which is nutrition. Nutrition and gut health are so important because now I realize after doing my practice that most of the chronic diseases are related to gut. Gut microbiome plays a very important role, whether it could be chronic diseases like diabetes, hypertension, your skin issues or your joint issues, and even your digestion issues, and also mainly your internal health is so much related to your external health. So, and prevention is better than cure, we already know that. So preventive health care is so appropriate that we should all age healthily, we should all live longer. So for that, whatever tools are necessary, we should use them to become healthy. When we are at age 30, we should feel like we are 30. So chronological age should match our biological age. That is the agenda. So for that, we need to modify our diet so that we can improve our gut health.
We should improve our longevity, we should balance our hormones, we should detoxify our body, and if at all, if your strong history is so strong, the family history, if you have got so many diseases, we ideally do certain genetic tests if needed, and accordingly will manage a personalized, customized, more comprehensive plan for you, which will include your diet plan, and this may include eliminating certain foods which cause diseases, and which may also include adding certain foods and supplements which can reverse your disease and assist in the process. And of course, conventional medicine is used wherever needed. And also we have plastic surgeon at our clinic who deals with aesthetics and cosmetic surgeries. So at this center we have a passion together to bring beauty in both terms, inside out, so we can live with self-esteem, with more self-confidence, and your beauty will be intensified both internally and externally here at Unique. And we are here to offer you preventive health, to offer you longevity. You can achieve your optimal health and you can live according to your age. Thank you.